మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కోసము ఇటు ఆదిలాబాద్ జిల్లాలోను అటు నిర్మల్ జిల్లాలోను అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ కేంద్రంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కౌంటింగ్కు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇటు నిర్మల్ జిల్లాలో నిర్మల్ మున్సిపాలిటీతో పాటు ఖానాపూర్ మున్సిపాలిటీ, బైన్సా మున్సిపాలిటీకి సంబంధించి కౌంటింగ్కు నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. రౌండ్ల వారీగా ఈ వివరాలు ఓట్లకు సంబంధించిన కౌంటింగ్కి సంబంధించిన ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ రాజేశ్వర్ గారు ఉన్నారు. రాజేశ్వర్ గారు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. సార్ చెప్పండి, ఈ ఏర్పాట్లు అంటే కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది, ఫలితాలు వెల్లడించడానికి ఎలాంటి ఏర్పాటు చేశారు? రేపు మనకి ఇక్కడ 49 వార్డ్స్కి సంబంధించి 49 టేబుల్స్ పెట్టామంటే ఈచ్ వార్డుకు ఒక టేబుల్ పెట్టినాం. ప్రతి టేబుల్లో ఒక 3 రౌండ్లుగా వస్తుంది. అంటే మధ్యాహ్నం కల్లానే కౌంటింగ్ సాధ్యమైనంత వరకు సాధ్యమైన ఇబ్బంది లేకుండా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 49 మంది కౌంటింగ్ సూపర్వైజర్లను అపాయింట్ చేశాం. మరియు మరొక 98 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్ను అపాయింట్ చేశాం. అంటే ఒక్కొక్క టేబుల్ మీద మనకు కౌంటింగ్ సూపర్వైజర్, 2 అసిస్టెంట్స్ ఉంటారు. వీళ్ళు కాకుండా మరొక ఆర్ఓ, ఏఆర్ఓ కూడా ఉంటారు. సో వీళ్ళతో మనం ఏం చేస్తున్నామంటే కౌంటింగ్ టీం అనేది కాన్స్టిట్యూట్ అయి ఉంటుంది. ఈ ఆర్ఓ సూపర్విజన్లో ఏ టేబుల్కి ఆ టేబుల్ అంటే 3 టేబుల్లకు కలిపి ఒక ఆర్ఓ ఉంటాడు. ఆర్ఓ సూపర్విజన్లో కౌంటింగ్ సూపర్వైజర్స్ ఈ యొక్క కౌంటింగ్ ఫస్ట్ ఇనిషియల్ కౌంటింగ్ అనేది టేకప్ చేస్తాం. ఇనిషియల్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ మొత్తం పోలైన ఓట్లన్నింటినీ ఒక డ్రమ్ములో వేసి దాన్ని సిస్టమేటిక్గా ఎన్నికల సంఘ నిబంధనల మేరకు అవన్నీ కూడా డ్రమ్ములు వేసి బాగా కలిపిన తర్వాత అప్పుడు మొత్తం పోలైన ఓట్లు మనకు మ్యాక్సిమం 3 రౌండ్లు. ఆ 3 రౌండ్లు అంటే మనము వార్డుకు 1000 చొప్పున ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ 1000 వస్తాయి. తర్వాత ఎన్ని ఫ్రాక్షన్ ఉంటాయి అన్ని అంటే మనకు 3000 లోపే ఉన్నాయి ప్రతి వార్డులో. కాబట్టి మనకు ఏంటంటే ఆ లాస్ట్ ఫ్రాక్షన్ అనేది 3వ రౌండ్లో టేకప్ చేస్తాం. టేకప్ చేసి మధ్యాహ్నానికల్లా రిజల్ట్ డిక్లేర్ చేయాలన్నది ప్లాన్ ఉంది. మరియు రౌండ్ వైజ్గా ఇక్కడ మీడియా సెంటర్ మరియు అంటే క్యాండిడేట్స్ కానీ ఏజెంట్ కానీ లోపల ఉంటారు. మిగతా వాళ్ళ కోసం ఇక్కడ అనౌన్స్మెంట్కు ఒక డిజిటల్ డిస్ప్లే అనేది అరేంజ్ చేస్తున్నాం. అరేంజ్ చేసి ఎప్పటికప్పుడు అంటే రౌండ్ వైజ్ ఏ రకంగా ఫలితాల సరళి ఉన్నదనేది ఎప్పటికప్పుడు మీడియా సెంటర్లోను మరియు ఆ డిజిటల్ డిస్ప్లేలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా మధ్యాహ్నం కల్లా ఎన్నికల ఈ యొక్క కౌంటింగ్ను పూర్తి చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేయాలనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. దాని ప్రకారమే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రేపు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏంటి అన్నట్టయితే మీ పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో పోలింగ్ ఏజెంట్ యొక్క ఐడి కార్డు, మేమిచ్చే ఐడి కార్డు మరియు అతను ఎపిక్ కార్డు ఉంటే ఎపిక్ కార్డు జనరల్గా ఎపిక్ కార్డు ఉన్న వ్యక్తినే అరేంజ్ చేసుకోవడము. ఆ కార్డుతో పాటు మేము ఇచ్చిన ఐడి కార్డుతో పాటు ఎపిక్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అతను క్యారీ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు వచ్చేటప్పుడు అనవసరమైనటువంటి అది చేసుకోవద్దు. ఒక బాల్ పెన్ ఒకటి తెచ్చుకోవాలి. తర్వాత వాళ్ళు రిజల్ట్ షీట్ రాసుకోవడానికి కొన్ని వైట్ పేపర్స్ తెచ్చుకున్నట్టయితే లేదా మేము ఇక్కడ అవసరమైతే మేము ప్రొవైడ్ చేస్తాం వైట్ పేపర్స్ కూడా. కేవలం వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక ఐడి కార్డు, బాల్ పెన్ను, కొన్ని వైట్ పేపర్స్తో మటుకే లోపలికి అలౌ చేస్తాం. ఎటువంటి ఇంక్ పెన్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మొబైల్స్ లాంటి ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోవద్దు. కేవలము వీటితో పాటే వాళ్ళు క్యాండిడేట్ను లోపలికి అలౌ చేస్తారు. ఆఫ్టర్ ప్రిస్కింగ్ తర్వాత ఏజెంట్లను అలౌ చేస్తారు. ఏజెంట్లు అందరూ కూడా బై 7 o'clock ఇక్కడ ప్రజెంట్ అయినట్టయితే వాళ్ళు పొజిషన్ అవుతారు. 8 o'clock షార్ప్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ తదుపరి యాక్చువల్ కౌంటింగ్ అనేది చేయడం జరుగుతుంది. బై మధ్యాహ్నం కల్లా రిజల్ట్స్ డిక్లేర్ చేయాలనేది ప్లాన్గా పెట్టుకున్నాం. అంటే ఫలితాల పట్ల ఇటు కామన్ కూడా చాలా ఆతృత ఉంటుంది కదా సార్, అంటే ఫలితాలు త్వరితగతిన బయటకు తీయడానికి ఎలాంటి ఏర్పాటు చేశారు? మీడియా కోసం సపరేట్ సెంటర్ ఏర్పాటు చేసాము. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు అవే మీడియా కొరకు ఏర్పాటు చేశాము. మీడియా పర్సన్స్ అందరికీ పాసులు ఉన్నటువంటి వాళ్ళని పోలీసులు చూసి అలౌ చేస్తారు. అలౌ చేసిన తర్వాత వాళ్ళకు మీడియా సెంటర్లోనే మేము ఈ డిజిటల్ డిస్ప్లే పెట్టబోతున్నాం. అంటే ప్రతి రౌండ్ వైజ్గా ఏ వార్డుకు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది ఆ డిజిటల్ డిస్ప్లేలో కనబడుతుంది. మరియు ఏం చేస్తామంటే రౌండ్ వైజ్ రిజల్ట్ షీట్స్ కూడా మీడియా సెంటర్లో ఇస్తాం. సో మనకి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మీడియా కమ్యూనికేషన్ అత్యంత స్పీడ్ కాబట్టి ఇమీడియట్లీ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకొరకనే ఒక ప్రత్యేకంగా మీడియా సెంటర్ను లోపలనే అరేంజ్ చేయడము ఈ యొక్క టీటీడీసీ గ్రౌండ్ లోపలనే. ఇక్కడ నుంచి నగర ప్రజలకు కూడా మరియు ఇతర
మాధ్యమాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దానికి అవసరమైన ఏర్పాట్లే ఇప్పుడు చేయడం జరుగుతుంది. గతంలో ఈ గ్రౌండ్లలో ప్రత్యేకంగా డిజిటల్ ఏర్పాటు చేయడం జరిగింది, స్టేడియంలో కానీ అట్లా చేయడం, అట్లాంటి ఏర్పాట్లు ఏమైనా చేయడం జరుగుతుంది? ఇక్కడే ఈ టీటీడీసీ గ్రౌండ్లోనే డిజిటల్ డిస్ప్లే అనేది పెడుతున్నాము. ఇక్కడ నుంచే వాళ్ళు ఏమవుతుందంటే మీడియా వాళ్ళు కానీ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ లేకపోతే వాళ్ళ ఏజెంట్స్ కానీ ఇక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాండిడేట్ యొక్క ఏజెంట్ కానీ ఇక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చూసుకునే ఆటోమేటిక్గా అది అవుతుంది. దాని తర్వాత ఒకసారి మీరు ఒకసారి ఏంటంటే వన్స్ మీడియా పర్సన్స్ తెలిసినట్టయితే మీడియా మాధ్యమాల ద్వారా ఇమీడియట్లీ వెళ్ళిపోవడం. సో కాబట్టి అందుకొరకనే సపరేట్గా ఒక మీడియా గ్యాలరీ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కౌంటింగ్ సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. పగడబందిగా ఈ కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయని 3 రౌండ్లలోనే ఈ ఫలితాలు వెల్లడే అవకాశం ఉందని, అయితే రౌండ్ల వారీగా కూడా ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ఈ ఫలితాలను వెల్లడించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగిందని, మీడియా సెంటర్లో ప్రత్యేకంగా ఒక డిజిటల్ బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పగడ్బందీగా ఫలితాలు ఎప్పటికప్పుడు వెల్లడించేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇక్కడున్న అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరరావు చెప్తున్నారు.